హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ క్లాస్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. చాలా మంది ఈ మధ్య అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కొంతమంది విలేజ్ నుంచి చేస్తున్నారు, ఇంకొంతమంది సిటీస్ నుంచి చేస్తున్నారు. మాక్సిమం అన్ని కంపెనీ కూడా 2-3 డేస్ మాత్రమే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ డేస్ అన్ని కూడా మనం ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసేటప్పుడు మనకు మంచి ఇంటర్నెట్ ప్రొవైడర్ లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మంచి ఇంటర్నెట్ ప్రొవైడర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్పీడ్ ఎవరికి సూట్ అవుతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఇంటర్నెట్ తీసుకునే ముందు ఏ పాయింట్ చెక్ చేసుకోవాలి, ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం వీడియోలో మాట్లాడబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే చాలా మంది అయితే ఎక్కువ స్పీడ్ తీసుకుంటే మనకు ఇంటర్నెట్ అనేది బాగా రన్ అవుతుంది, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు మనకు డిస్టర్బ్ లేకుండా ఉంటుంది అనుకుంటున్నారు. బట్ కాకపోతే మనకు స్పీడ్ కంటే ఎక్కువగా కన్సిస్టెన్సీ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీరు 100 MBPS తీసుకున్నా, 200 తీసుకున్నా, 300 తీసుకున్నా కూడా మీకు కన్సిస్టెంట్గా లేకపోతే మీకైతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నార్మల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి 30 to 40 MBPS సరిపోతుంది. అదే మీరు రిమోట్ డెస్క్టాప్ మీద చేసే వాళ్ళకి 40 నుంచి 50 MBPS సరిపోతుంది. బట్ ఇంటర్నెట్ అనేది మీకు ఫ్రీక్వెంట్ డిస్కనెక్ట్ లేకుండా మంచి కన్సిస్టెంట్ స్పీడ్తో రావాలి. అప్పుడే మీకు ఏ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే చాలా మంది డౌన్లోడ్ స్పీడ్ చూస్తుంటారు కానీ అప్లోడ్ స్పీడ్ని ఎక్కువ చెక్ చేయరు. సో డౌన్లోడ్ స్పీడ్తో పాటు అప్లోడ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. అది ఈక్వల్గా వచ్చినట్లయితే మీకు ఏ డిస్ట్రప్షన్ అయితే ఉండదు, మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది మీకు. నెక్స్ట్ చూసినట్లయితే రిలయబిలిటీ మీ ఏరియాలో ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఇది చెక్ చేసుకోవడానికి మీరు ఏంటంటే మీ దగ్గరలో ఉన్న నైబర్స్ ఎవరైనా యూజ్ చేస్తున్నారా లేదనుకుంటే రివ్యూస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. దీంతో పాటు ఇంకొన్ని పాయింట్స్ కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. మీ ఏరియాలో ఫ్రీక్వెంట్గా సిస్టమ్ అనేది ఎప్పుడు డౌన్ అవుతుంది, ఈ మంత్లో ఎన్నిసార్లు డౌన్ అవుతుంది, వీక్లో ఎన్నిసార్లు డౌన్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఇష్యూ వచ్చినట్లయితే వాళ్ళు ఎంత టైంలో ఫిక్స్ చేస్తున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, కస్టమర్ సర్వీస్ కూడా చూసుకోండి. ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు, అదేవిధంగా ఎంత టైంలో మీకు ఫిక్స్ చేస్తున్నారు అని చెప్పి. ఎక్కువ రోజులు మీకు ఇష్యూ ఫిక్స్ చేయకపోతే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ పాయింట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, మనం తీసుకున్నటువంటి ఇంటర్నెట్ ప్రతిదానికి కూడా ఒక డేటా లిమిట్ అయితే ఉంటుంది. ఆ డేటా లిమిట్ కూడా చెక్ చేసుకోండి. మీకు ఎంతైతే యూజ్ చేసుకుంటారో ఆ డేటా లిమిట్లో మీకు ప్లాన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకొని వాటిని అయితే తీసుకోండి. ఇక్కడి నుంచి మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పబోతున్నాం. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకే కాకుండా రెగ్యులర్గా ఎవరైతే ఇంటర్నెట్ తీసుకుంటారో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది వీడియో అనేది. చాలా మంది ఏంటంటే మనకు 200, 300, 500 MBPS తీసుకున్నాము, బట్ మాకు అంత స్పీడ్ అనిపించట్లేదు. డేటా లోడ్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే వాచ్ చేస్తున్నప్పుడు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్లో చేస్తున్నప్పుడు కానీ ల్యాగ్స్ ఉంటున్నాయి, ఫ్లిక్కింగ్ ఉంటుంది, అది డౌన్లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. మీకు ఇంటర్నెట్ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉండాలనుకుంటే మీకు ఓన్లీ డౌన్లోడ్ అప్లోడ్ స్పీడే కాదు, లేటెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లేటెన్సీ మీకు ఎంత తక్కువ ఉంటే మీకు ఇంటర్నెట్ పర్ఫార్మెన్స్ అనేది అంత చాలా బాగుంటుంది. ఏదైనా ఒక ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేసే యాప్ నుంచి మీరు చెక్ చేసినట్లయితే మీకు లేటెన్సీ అని కనిపిస్తుంటుంది. ఇంటర్నెట్ యొక్క రెస్పాన్స్ టైం అనేది లేటెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ లేటెన్సీ ఉంటే మనకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుందో కూడా చెప్తాను. 60 నుంచి 40 మధ్యలో ఉంటే మీకు గుడ్ స్పీడ్ వస్తుంది. జనరల్గా మొబైల్లో యూజ్ చేస్తున్నప్పుడు బేసిక్ పర్పస్లో యూజ్ చేసే వాళ్ళకి ఈ లేటెన్సీ ఉంటే సరిపోతుంది. 40 to 20 మధ్య ఉన్నట్లయితే ఇది మంచి స్పీడ్ అని చెప్పొచ్చు. ఎవరైతే నాన్ రిమోట్ డెస్క్టాప్ లో వర్క్ చేస్తారో వాళ్ళకి ఇది సరిపోతుంది. ఒకవేళ మీ లేటెన్సీ అనేది బిలో 20 ఉన్నట్లయితే ఎక్సలెంట్ అనమాట. మీరు రిమోట్ డెస్క్టాప్ మీద వర్క్ చేసినా, నాన్ రిమోట్ డెస్క్టాప్ మీద వర్క్ చేసినా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఈ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇంటర్నెట్ తీసుకునే ముందుగా చెప్పినట్టుగా మీకు స్పీడ్ కంటే లేటెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నెట్లో మీకు లేటెన్సీ ఎక్కువ ఉన్నట్లయితే మీకు డిలేస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడైతే రిమోట్ డెస్క్టాప్ మీద వర్క్ చేస్తుంటారో మీరు ఇన్పుట్ ఇస్తున్నప్పుడు చాలా డిలేస్ ఉంటాయి. అదేవిధంగా మౌస్ మూవ్మెంట్లో కూడా మీకు డిఫరెన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు స్క్రీన్ అనేది స్ట్రక్ అయిపోతుంది. సో ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలంటే మీకు లేటెన్సీ అనేది తక్కువగా ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే జిట్టర్ అనమాట. సో మనకు ఇంటర్నెట్ ఎప్పుడైతే స్పీడ్ చెక్ చేస్తామో లేటెన్సీతో పాటు జిట్టర్ కూడా ఉంటుంది. సో దీన్ని కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు లేటెన్సీలో ఉన్నటువంటి డిఫరెన్స్నే జిట్టర్ అని చెప్పి అంటారు. డేటా అనేది మనకు ఇంటర్నెట్లో ప్యాకెట్ రూపంలో అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్యాకెట్స్ అనేది మన సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ రావడం జరుగుతుంది. 2 వేలో ఈ మూవ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ లేటెన్సీ అదేవిధంగా జిటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఈ రెండింటిని బేస్ చేసుకొని మీ ఇంటర్నెట్ పర్ఫార్మెన్స్ అనేది బేస్ అయి ఉంటుంది. మీ ఇంటర్నెట్ అనేది కన్సిస్టెంట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి.
చేసుకోవాలనుకుంటే ఇంటర్నెట్ స్పీడ్ని చెక్ చేసే యాప్ నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనం 5 టైమ్స్ చెక్ చేసుకున్నట్లయితే 20, 25, 20 అంటే కన్సిస్టెంట్గా 20లోనే ఉంది. సో ఇది కన్సిస్టెంట్గా ఉన్నట్టు. ఇక్కడ ఇంకొక చార్ట్ ఇచ్చాను చూడండి. ఇక్కడ 20 ఉంది, 35 ఉంది, 65 ఉంది, 45 ఉంది. సో అంటే ఏంటి, ఈ సిస్టంలో ఇన్కన్సిస్టెంట్గా ఉంది. ఇలా మీరు 4-5 టైమ్స్ చెక్ చేసుకున్నట్లయితే మీ ఇంటర్నెట్ అనేది కన్సిస్టెంట్గా ఉందా లేదంటే ఇన్కన్సిస్టెంట్గా ఉందా మీరైతే చెక్ చేసుకోవచ్చు. 20 నుంచి 10 ఉంటే గుడ్ అనమాట. 10 to 5 ఉంటే వెరీ గుడ్. బిలో 5 ఉన్నట్లయితే ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే ప్యాకెట్ లాస్ అనమాట. మనకు డేటా అనేది ప్యాకెట్స్ రూపంలో వెళ్తుంది. మనం ఎన్ని ప్యాకెట్స్ పంపిస్తే మనకు డెస్టినేషన్కి ఎన్ని రీచ్ అవుతున్నాయి, ఎన్ని ఫెయిల్ అవుతున్నాయి అనేది దీని మీద పర్సంటేజ్ మీద బేస్ అయి ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలనుకుంటే మనం ప్యాకెట్స్ లెటర్స్ అనుకుంటే ఒక 100 లెటర్స్ మనం పంపించేస్తే ఒక 80 చేరాయి, 20 లాస్ అయ్యాయి అనుకోండి, దాన్నే ప్యాకెట్ లాస్ అంటారు. 100కు 100 చేస్తే మనకు 0 ప్యాకెట్ లాస్ అంటారు. అదే మనకు 98 చేరాయి అనుకోండి 2% ప్యాకెట్ లాస్ అంటారు. మనకి ఎంత తక్కువ ప్యాకెట్ లాస్ ఉంటే అంత మంచి కన్సిస్టెన్సీ స్పీడ్ వస్తుంది. జనరల్గా 0 ఉండేలాగా చూసుకోండి, చాలా బాగుంటుంది. మనకు 1 to 2% ఉంటే గుడ్ అనమాట. 1 to 0.1 ఉంటే మనకు వెరీ గుడ్. అదే మనకు 0% ఉంటే ఎక్సలెంట్. ఇది కూడా చెక్ చేసుకోండి. రిమోట్ డెస్క్టాప్ మీద వర్క్ చేసేటప్పుడు మీకు మౌస్ అనేది ఫ్రీజ్ అయిపోవడము, ర్యాండమ్గా మీకు ఇంటర్నెట్ అనేది డిస్కనెక్ట్ అవ్వడము, ఒకవేళ మీరు ఏదైనా ఫైల్ కానీ పంపిస్తున్నప్పుడు మీకు ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది డిలే అవ్వడము. సో మనకు ప్యాకెట్ లాస్ ఉన్నట్లయితే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. దాంతోపాటు మీకు ఫ్రీక్వెంట్గా డిస్కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఫైల్ ట్రాన్స్ఫర్ చాలా స్లో ఉంటుంది. మీరు టీమ్స్లో మీరు మీటింగ్లో ఉన్నప్పుడు మీ వాయిస్ అనేది వాళ్ళకి వినిపించకపోవడం, లేదంటే వాళ్ళ వాయిస్ అనేది మీకు డిలేలో ఇలాంటి ఇష్యూస్ అయితే మీకు ప్యాకెట్ లాస్లో ఉంటాయి. ఈ 3 మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి. లేటెన్సీ, జిట్టర్, అదేవిధంగా ప్యాకెట్ లాస్ అనేది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఫైబర్ తీసుకోవాలా లేదంటే ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా. ఫైబర్ మీకు అవైలబుల్ ఉంటే ఫైబర్ తీసుకోండి. ఒకవేళ మీకు లేదనుకుంటే ఎయిర్ ఫైబర్ తీసుకోండి. ఎయిర్ ఫైబర్లో కూడా మీరు నార్మల్ వర్క్ అయితే 30 to 40 MBps సరిపోతుంది. అదే మీకు రిమోట్ డెస్క్టాప్ మీద వర్క్ చేయాలనుకుంటే మీకు 100 MBps స్పీడ్ తీసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, బట్ డీసెంట్గా అయితే ఉంటుంది. టీమ్స్ యాక్సెస్ చేయొచ్చు, రిమోట్ డెస్క్టాప్ మీద వర్క్ చేయొచ్చు, బట్ కొద్దిగా లాగ్ అయితే ఉంటుంది. మీరు వైర్లెస్ మీద వర్క్ చేస్తారు కాబట్టి. అదే మీరు ఫైబర్లో వర్క్ చేసినట్లయితే మీకు స్మూత్గా ఉంటుంది. ఇక ఫైనల్ కంక్లూజన్లో చూసినట్లయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంటర్నెట్ తీసుకోవాలనుకుంటే ఈ కీ పాయింట్స్ అయితే చెక్ చేసుకోండి. మీకు అప్లోడ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. దాంతోపాటు లేటెన్సీ ఎలా ఉందో చెక్ చేసుకోండి. దాంతోపాటు జీటర్, అదేవిధంగా ప్యాకెట్ లాస్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. టైప్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రొవైడర్ ఫైబరా, ఎయిర్ ఫైబరా. ఫైబర్ ఉంటే ఫైబర్ని చెక్ చేసుకోండి. ఇంకా మంచి హై పర్ఫార్మెన్స్ రావాలనుకుంటే వైర్లెస్ కాకుండా మీరైతే ఈథర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వండి. దాంతో మంచి హై పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్.